మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. సిటీలో అనధికార నిర్మాణాలపై దృష్టి పెట్టామని, కొన్ని చోట్ల 2 ఫ్లోర్లకు అనుమతులు తీసుకుని 4-5 కడుతున్నారన్నారు. ఈ రాత్రి వరకు సోదాలు టౌన్ ప్లానింగ్ లో కొనసాగుతాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి డాక్యుమెంట్ కూడా చెక్ చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారి సుబ్బారావు గారు మనతో పాటు. సార్, మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు అంటే ఏ రకమైనటువంటి కంప్లైంట్లు వచ్చాయి? ఇప్పుడు బిల్డింగ్ డివిజన్స్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దానిలో ఉన్నారు ఇలా సరిగ్గా దాన్ని నోటీసులు ఇచ్చారా అని కూడా చూసుకుంటూ ఉండాలి. అనాథర్ కనెక్షన్స్ వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఏం చేయాలో ఆ ప్రకారం యాక్షన్ తీసుకున్నారా, అలాగే డివిజన్స్ అన్నీ ఉంటాయి కానీ ఇటు కానీ ఏమైనా ల్యాండ్స్ కానీ ఉంటాయి, కేకెంట్ ల్యాండ్స్ సరిగ్గా చేశారా, సరిగ్గా ఉంటాయి కదా వాటికి పన్నులు గవర్నమెంట్ ఆదాయం అన్న వచ్చేలా చేస్తున్నారా, లేదా అన్న డివిజన్ చేస్తున్నారా, డివిజన్ వర్క్స్ కానీ ప్లానింగ్లో కానీ డివిజన్స్ అన్నా సెట్ బ్యాక్స్ తేడా ఉన్నా అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉంటాం. దాని ప్రకారం ప్రస్తుతానికి ఒకటి చూసి వెరిఫై చేయాలి, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి. దాంట్లో కూడా ఫిజికల్గా మనం వెరిఫై చేయాల్సి ఉంది. ప్రస్తుతాన్ని కూడా మేము ప్రస్తుతానికి చూస్తున్నాం ఏమన్నా ఎక్కడ ఉన్నాయి దాని మీద. అంటే టౌన్ ప్లానింగ్లోనే ఎక్కువగా అవినీతి అనేది వినబడుతూ ఉంది. ప్రస్తుతం మీ సోదాలు కూడా కొనసాగిస్తుంది. అంటే కంప్లైంట్లు ఏమైనా వచ్చినాయి సార్? కంప్లైంట్ మాకు ఉన్నది జనరల్గా వస్తుంటాయి, పేపర్లో పడుతూ ఉంటాయి, ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు, చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ప్రజల్లో ఈ రకమైన ఒక కమోషన్ ఉంది, ఇలా జరుగుతుంది, ఇలా అవినీతి జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తున్నాను, ప్రభుత్వం తరఫున మేము ప్రతినిధులు కాబట్టి ప్రభుత్వం తరఫున మేము అవినీతి నిర్వహించాలని బాధ్యత, గవర్నమెంట్ రావాల్సిన పన్ను రావట్లేదని కట్టలేదు, ఇవన్నీ కూడా డివిజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద చర్య నిమిత్తం మా యొక్క డీజీ అతుల్ సింగ్ గారి ఉత్తర్వుల ప్రకారం, అలాగే మన డైరెక్టర్ మేడం జయలక్ష్మి గారు, మా యొక్క గౌరవశ్రీ మా ఎస్పీ గారైన శ్రీ ఏ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా దాడులు నిర్వహిస్తున్నాం. దీంట్లో చూసి వెరిఫై చేయాలి, ఏమున్నా కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం ఏమున్నాయన్న ల్యాప్సెస్ ఉన్నా, డీవియేషన్స్ ఉన్నా ఇవన్నీ కూడా మేము రిపోర్ట్ రూపంలో గవర్నమెంట్ పంపిస్తున్నాం. డీజీ గారి ద్వారా పంపడం జరుగుతుంది గవర్నమెంట్కి రిపోర్టు. అంటే అవినీతి అంటే ఏ రకమైనటువంటి అవినీతి సార్? అవినీతి అంటే మీకు తెలియదు కాదు, వ్యవస్థీకృతం అయిపోతుంది. ఏమన్నా చేయాలన్న ప్రతిదానికి కూడా డీవియేషన్స్ ఉన్నా అది కప్పించడానికి వాళ్ళు ఉంటాయి కదా, మనకి వెనక సెట్ బ్యాక్స్ వదలపోవడం ఇవన్నీ చేస్తానికి దానికి ఏదో తీసుకోవడం, ప్లానింగ్లో G+ కట్టడం ఎక్కువ కడతాం, తర్వాత పర్మిషన్ తీసుకొచ్చి ఈ టైప్లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి. 2 బిల్డింగ్ కట్టి 4 అంతస్తులు వేస్తాడు, అలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ చూసి ఏమైనా జరిగినాయా, కట్టారని నోటీసులు ఇచ్చారా, అన్నీ కూడా ఏదో చేయాల్సిన పని ఏదో చేశారా లేదా అధికారులు అనే దాని మీద మేము చేస్తూ ఉంటాం. అంటే బెజవాడ ఏ ఏరియాలకు సంబంధించి ఏమైనా వచ్చిందా సార్, లేకపోతే అంటే ఓవరాల్గా అంతా మొత్తం ఓవరాల్ విజయవాడ సిటీలో ఉన్న అట్ల మీద మనం వెళ్తున్నామండి. విజయవాడ సిటీలో ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, మెయిన్ డివిజన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇది జరిగింది, వితౌట్ పర్మిషన్ ఏం చేయాలి, అట్ల మీద మేము కొద్దిగా కూలంకషంగా చూసి దాని మీద మేము చూసుకుని అది రిపోర్ట్ పెడుతుంది. ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు, ఏమన్నా బయటపడ్డాయి సార్? ఇంకా చూస్తున్నాం, ఇంకా మేము చెప్తానికి ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా టైం పడుతుంది. అయితే మేము ఆ ద్వారా తెలియజేస్తాం మా ఆఫీస్ ద్వారా. ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఈ రోజు ఉండేది, ఇంకా ఏమన్నా ఫర్దర్ ఉంటాయి కానీ తర్వాత మా ఆఫీసర్ ఉత్తర్వుల ప్రకారం మేము ఫాలో అవ్వాలి. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే టౌన్ ప్లానింగ్ అధికారులపైన పదే అవినీతి ఆరోపణలు నిలబడుతూ ఉంటాయి. ఒక ప్రజలు కూడా ఏదైతే సంబంధించి కొంత బాండ్స్ తీసుకొని కడితే బాగుండేది, కాకపోతే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునే సంస్కృతి వస్తూ ఉంది. అలాంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ప్రజలందరికీ మా ఏసీ వారి విజ్ఞప్తి, గవర్నమెంట్ తరఫున నాకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంకరేజ్ చేయొద్దు, మీ పనులు అవుతాయి, మీరు డివిషన్ మీరు తప్పు చేయొద్దు, వాళ్ళని తప్పు చేయడం డబ్బులు ఆశిస్తారు కాబట్టి పక్కగా మీరు చట్ట ప్రకారం మీరు వెళ్ళండి, మీ ప్లాన్ ప్రకారం మీరు తీసుకోండి. అది ఎంకరేజ్ చేస్తే వ్యవస్థీకృతం అయిపోయి మీరు రేపొద్దున రాబోయే తరాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు చేయవలసిన పని మీరు నీతి నిజాయితీ చేయించుకోండి. మీరు డిమాండ్ చేయండి, ఏమన్నా అడిగితే కనుక అధికారులు లంచం అడిగితే మాకు తెలియజేయండి, మేము ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రస్తుతం ఒకసారి ఏదైతే ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు, వీటికి సంబంధించి ఎవరు కూడా లంచం ఇవ్వద్దని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఏ విధమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఏదైతే సెట్ బ్యాక్స్ సంబంధించి కావచ్చు, అనధికారిక ఫ్లోర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా, ఇలా ప్రతిదీ కూడా చెక్
చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఏ మాత్రం డీవియేషన్స్ ఉన్నా కూడా ప్రతిదీ రికార్డు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే అధికారులు అటు ఏసీబీ అధికారులు ఒకటే అప్పీల్ చేస్తున్నారు, ఎవరు కూడా అవినీతికి పాల్పడొద్దు, పాల్పడితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమయంలో కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ.